పనిచేస్తాను. వద్దండి, అందరికీ వద్దు. ఆ అమ్మాయికి ఒక్కదానికి చాలు. అదేమిటి? ఆయుష్ గట్టిది, బతికిపోయాడు. కాదు, బతికేలా చేసావు డాడ్. అవును సామాన్య, పాపం. లేకపోతే ముగ్గురు కరడు కట్టిన రౌడీలు సూర్య కళ్ళలో మట్టి జల్లి కర్రలతో రక్తం వచ్చేలా కొడుతున్నారు. అరే, ఒక్క క్షణం లేట్ అయి ఉండుంటే వాళ్ళ చేతిలో కత్తి సూర్య కడుపులో కస 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 దిగిపోయి పాపం సూర్య స్పాట్లోనే. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడ్. నిజంగా ఇదంతా నీ వల్లే. నువ్వు లేకపోయింటే ఈరోజు సూర్య. ఏమైనా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రేమించేవాళ్ళు ఎక్కువైనప్పుడే ద్వేషించేవాళ్ళు కూడా ఎక్కువవుతారు. అందుకే డాడ్, ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. అప్పుడు ఇంకే ప్రాబ్లం ఉంటుంది? అప్పుడు సూర్య ఎప్పుడు సేఫ్గానే ఉంటాడు కూడా. అప్పుడు ఓకే డాడీ. మరిప్పుడు సూర్యకి ఇంకా ఏ ప్రమాదం ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్య నీకు కావాలి కాబట్టి నాకు కావాలి. ఒకవేళ నీకు సూర్య దక్కలేదు అనుకో, అంటే నీకు సూర్య లేడు. నీకు లేని సూర్య నాకెందుకు? నిజమే. అయితే ఇప్పుడు ఈ అటాక్ మనం చేయించలేదన్నా నమ్మరు, చేయించామన్నా కాదనేదేముంది. ఫైనల్గా కాపాడిందైతే మనము. అవును డాడీ. మరి పద్మ విషయం సూర్యకి తెలిస్తే చచ్చిపోతాడు. అవునమ్మా, వాళ్ళు ఈసారి వదలరు, ఖచ్చితంగా చంపేస్తారు. నా చేతిలో కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే సూర్యకి ఈ విషయం తెలిస్తే మన మీదకొస్తాడు. ఆ రౌడీలు ఈసారి ఇంకో 10 మందితో సూర్య మీదకు వెళ్తారు. చెప్పాను కదా, నీకు లేని సూర్య నాకెందుకు? పాపం పొడిచి పొడిచి చంపేస్తారు. మరి పద్మ విషయం సూర్యకి తెలియకూడదంటే మనకు ఆ పెన్ డ్రైవ్ కావాలి కదా. ఎలా? సరే అమ్మా, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. డాడ్, ఫినిషింగ్ ఏంటి? ఏముంది, సూర్యని కావాలనుకునేవాళ్ళు సూర్యని వదిలేయడమే. అదే సూర్య బతుకుండాలనుకునేవాళ్ళు వాళ్లకు వాళ్ళుగా సూర్య ఇంటి నుంచి, సూర్య జీవితం నుంచి కూడా శాశ్వతంగా దూరం కావడమే. లేకపోతే అతనికి దినదినగండమే. వర్తమానం మన చేతిలో ఉంటుంది కానీ భవిష్యత్తు మన చేతిలో ఉండదు కదమ్మా. భవిష్యత్తు ఉండాలనుకుంటే వర్తమానం వెళ్ళిపోవాలి.
సరే బేబీ, నేను బయలుదేరుతాను. ఓకే డాడ్. ఆయుష్ గట్టిది, బతికిపోయాడు. కాదు, బతికేలా చేసావు డాడ్. ఏమైనా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రేమించేవాళ్ళు ఎక్కువైనప్పుడే ద్వేషించేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. లిల్లీ, పద్మా, రే చంద్ర, ఎక్కడికెళ్ళారా? పద్మా, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మన మార్కెట్కి వెళ్ళొచ్చి ఇంతసేపు అయినా ఇంట్లో ఎవరూ కనబడరే? కనబడటానికి వాళ్ళ ఇంట్లో ఉంటే కదా. అదే వెళ్ళిన వాళ్ళు పలానా చోటకి వెళ్తున్నాం, పలానా సమయంలో వస్తామని చెప్పి చావచ్చు కదా. దాని గురించి నేను కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నాను చెల్లి. రాను రాను మన ఇంట్లో మనకి మర్యాద తగ్గిపోతుంది. చింత చిగురులో పురుగులా, కూరలో కరివేపాకులా మనల్ని తీసి పారేస్తున్నారు. అంగట్లో అరువు, తల మీద బరువు ఒకటే అన్నట్టు ఈ అవమాన భారాన్ని మనం ఎక్కువసేపు మొయ్యకూడదు చెల్లి. రాగానే దించేయాలి, అంతే. అదిగో అదిగో వచ్చినట్టున్నారు. పద చెప్తాం. ఉమ్. సూర్య, సూర్య, ఏమైందిరా నీకు? తలక కట్టేంటి? ఏం జరిగిందిరా? ఏం కాలేదమ్మా, చిన్న యాక్సిడెంట్ అంతే. అదేంటి సూర్య, నిన్ను రౌడీలు అటాక్ చేశారని, కత్తితో పడవబోతుంటే మా డాడీ కాపాడారని చెప్పారుగా? ఏంటి, రౌడీలు నా కొడుకుని కత్తితో పొడవబోయారా? మీ నాన్న కాపాడారా? నాన్న, ఇది నిజమేనా? అది ఏంటి సామాన్య, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం రాజీ ఆంటీ. రే, ఎవర్రా వాళ్ళు? నిన్ను పొడవాలని ఎందుకు అనుకున్నారు? నీకేమన్నా అయ్యుంటే, అమ్మో, తలుచుకుంటుంటేనే గుండెల్లో వణుకు పడుతుంది. ఎవర్రా వాళ్ళు? అది తెలుసుకుందామని డాడీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నారు, కానీ సూర్య వద్దన్నాడు. ఎందుకు రావద్దు? ఎవరో ఏంటో తెలిస్తేనే కదా వాళ్ళ మక్కెలు ఇరక్కొట్టి జైల్లో పెట్టడానికి వీలయ్యేది. అవును. పెద్దమ్మా, అమ్మా, మీరు కంగారు పడి భయపడకండి. ఏం చేయాలో నాకు తెలుసు. మీరు ఈ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. అది కాదు నాన్న. అమ్మా, నాకేం కాదని చెప్తున్నాను కదా. నువ్విలా మాకు ధైర్యం చెప్పడానికే చెప్తున్నావు. కంటికి రెప్పలా కాపాడుకుని పెంచింది వాడెవడో చంపేయడానికా? ఏం కాదమ్మా. నువ్వేంటి పద్మా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, వెళ్ళి లోపలికెళ్ళు. దీనికేమైంది? ఆ, మూలిగి నక్క మీద తాటికాయ పడ్డట్టు నీకేమైందే పద్మా? ఏమైంది సామాన్య? అంటే అది సమంత, నువ్వు చెప్పు. ఎవరో ఒకళ్ళు చెప్పండి. చెప్పగలవా? చెప్పలేదే. చెప్పు సమంత. అక్కకి ఫుడ్ పాయిజన్ అయిందమ్మా. అంటే ఏంట్రా? తిన్న దాంట్లో ఏదో కలిసిందటమ్మా. అందుకే కడుపు నొప్పితో బాధపడుతుంటే
ఇంట్లో ఎవరు లేకపోయేసరికి ఈలోపు ఫ్రెండ్ కాల్ చేస్తే మేమే హాస్పిటల్ తీసుకెళ్ళాం. అవునా? పద్మోదిని సేవ్ చేయగలిగాను కానీ నిజాన్ని మాత్రం కాపాడలేకపోయాను. ఇంతకీ పద్మ, నువ్వు తినదానిలో ఏం కలిసిందంటే? అమ్మా, ఫుడ్ పాయిజన్ అంటే ఎవరో ఏదో కలిపారని కాదు. ఆహారం చెడిపోయినా నిలవగా ఉన్నా అవుతుంది. డాక్టర్ గారు భయపడాల్సిన అవసరం లేదన్నారమ్మా. సో భయపడాల్సిన అవసరమే లేదు. బావగారు, అక్కని లోపలికి తీసుకెళ్ళండి. సరే రా పద్మ. పద్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా? హ? జాగ్రత్త. అనయ్య, ఇక్కడే ఉంటే ఇలానే ఉంటుంది. పద. పదరా, నువ్వు రెస్ట్ తీసుకో పద. థ్యాంక్ యూ సమంత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకైనా మంచిది సూర్యకు ఒక మాట చెప్పుండాల్సింది, జాగ్రత్తగా ఉండమని. అక్కర్లేదులే, నువ్వు జాగ్రత్తగా ఉంటే అదే చాలు. ఇంకేం చేయాలి? ఎలా వాళ్ళని ఫేస్ చేయడం? నాలో ఉన్న వీక్నెస్ ఏంటి, వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి? విలువలు వాళ్ళకి లేవు. చంపుతామని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, నేను భయపడుతూ వెనకడుగు వేస్తున్నాను. ఇక్కడే నేను ఓడిపోతున్నాను. నా వాళ్ళని కాపాడుకుంటూ నేనెలా గెలవగలను? ఎలా? పద్మదిన ఏంటి? థ్యాంక్స్ ఆముదిన, నన్ను నా బిడ్డను కాపాడు. ఏంటి పద్మదిన, మనలో మనకి థ్యాంక్స్లేంటి? మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదు. పద్మదిన, నిన్ను సాటి మనిషిగా అనుకుని మాత్రం నేను కాపాడలేదు. నిన్ను నా ఆడపడుచుగా, నా మనిషిగా, నా వల్ల అయ్యింది చేశాను. చూడు శామ్, నిన్ను కాపాడాను అంటే నేనేదో నీకు ఫేవర్ అయి కాదు. ముందు నువ్వు అది గుర్తుపెట్టుకో. నిజానికి అబద్ధానికి మధ్య అర్థం తెలియకుండా బతుకుతున్నావు. అదేంటో తేలేంత వరకు నా నుంచి నువ్వు స్నేహాన్ని కోరుకో. సారీ సాముద్ర, ఆ రోజు నేను చచ్చా, నీకు గుర్తు చేయడానికి నేను చెప్పలేదు. పద్మదిన, ఈ పిలుపును మళ్ళీ నీ నోటి నుంచి వినడానికే. సాముద్ర, రేయ్, డాక్టర్ గారు, కొంచెం తొందరగా ట్రీట్మెంట్ చేయండి. పాపం రాముడు లాంటి రక్తం భూమిని తాకూడదు, అరిష్టం. సూర్య, ఏంటమ్మా? భోజనానికి రాలేదే? నాకు ఆకలిగా లేదమ్మా, నేను తర్వాత తింటాను.
నువ్వు వెళ్ళి పడుకో. నిద్ర ఎక్కడ పడుతుందిరా? ఆలోచనలతోనే తల పగిలిపోతుంది. ఎప్పుడెవరికి ఏం జరుగుతుందో తెలియక భయం వేస్తుంది సూర్య. నువ్వెంత ధైర్యం చెప్పినా నా మనసుకు అది కలగటం లేదురా. ఏ ముహూర్తాన నీ పెళ్ళ ఆగిపోయిందో అప్పటినుంచి మనకెవ్వరికీ మనశ్శాంతి అనేదే లేదురా. మన ఇంటికేదో అరిష్టం పట్టుకుంది సూర్య. మొన్నటికి మొన్న గ్యాస్ పేలబోయి ఆగి త్రుటిలో తప్పించుకున్నాను. నిన్న మిక్సీతో కరెంట్ షాక్. ఈరోజు పద్మకి నీకు ఆపదలు ఏదో ఒక రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి సూర్య. ఏదో ఒకటి చేయకపోతే కష్టం అనిపిస్తుంది. చేస్తానమ్మా, కానీ కొంచెం ఓపిక పట్టు. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. కష్టం పోయే మార్గం కనపడుతుంది. అమ్మా, బాధొచ్చిందని భయపడితే, ఆపద కలిగిందని కృంగిపోతే ముందుకు వెళ్ళలేం. ఇక్కడే ఉండిపోతాం. నీ ఆవేదన నాకు అర్థమవుతుందమ్మా. మనమేం తప్పు చేయలేదు. మనకేమీ కాదు. త్రుటిలో తప్పిన ప్రమాదాలే అందుకు నిదర్శనం. ఏం జరగదమ్మా, జరగదు. ఏం జరగకపోతే మంచిదే. ఎక్సలెంట్, గుడ్ కాన్సెప్ట్, నైస్ డెమో. మాకు చాలా నచ్చింది. అవును, ఈ డెమో రెడీ చేసింది ఎవరు? ఇంకెవరు? మా మేనేజర్. నేను కాదు సార్, మన అసిస్టెంట్ మేనేజర్ సమంత మేడం గారు చేశారు. ఈ డెమో క్రెడిట్ అంతా మేడం గారిదే. సమంత మేడం, కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ డెమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ థాట్ ఈజ్ ఎక్సలెంట్. రెగ్యులర్గా కాకుండా చాలా క్రియేటివ్గా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సూర్య వజ్రపాటి, డన్. అగ్రిమెంట్ ఇవ్వండి, ఇక్కడే సైన్ చేస్తాం. ష్యూర్ సార్. ఓకే మిస్టర్ సూర్య వజ్రపాటి, వర్క్ స్టార్ట్ చేయండి. మీరు ఇంకేమైనా బెటర్మెంట్స్ చెప్తే అవి కూడా. నో, అద్భుతంగా ఉంది. దేనికి ఇంకా బెటర్మెంట్స్ దేనికి? చంద్రుడికైనా మచ్చుంటుందేమో గాని ఈ డెమోకి ఏ వంక లేదు. యాజ్ ఇట్ ఈస్ చేసేయండి. నో కరెక్షన్స్, ఓన్లీ కాంప్లిమెంట్స్. వెరీ గుడ్. ఓకే, సీ యూ అగైన్.
సమంత గారు గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సమంత మేడం, మీరేం చెప్పారో అదే జరిగింది. సాధించారు మేడం. మన కంపెనీ పరువు నిలబెట్టారు. యు ఆర్ గ్రేట్.